క్లయింట్ వచ్చింది. వస్తే ఉద్యోగం చేస్తుంది ఆమె. ఎక్కడ చేస్తుందంటే ఒక రెస్టారెంట్లో వంట చేస్తుంది. ఎంత ఇస్తారు తల్లి నీకని అడిగిన. అంటే నాకు 25,000 ఇస్తున్నారు. నేను జాతకం చూసి ఇదిగా నువ్వు ఉద్యోగం చేసే జాతకం కాదు ఇది, ఉద్యోగాలు ఇచ్చే జాతకం. ఒక 10 లక్షలు నువ్వు పెట్టుకోగలుగుతావు అని అడిగిన. 10 లక్షలు పెద్ద విషయం కాదు స్వామి అన్నది. ఇమీడియట్గా పోయి క్లౌడ్ కిచెన్ పెట్టని చెప్పిన. బేగంపేటలో పెట్టింది. మీరు నమ్మరు, ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. ఓకే ఓకే. ఆమె మెను ఏంది? రెగ్యులర్ మెను: పచ్చి పులుసు, బగారన్నం, చేపల పులుసు, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ. కుండలే వేస్తారు. అసలు ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. అంటే శనివారం నాడే బుక్ అయిపోతాయి. ఓకే, అంత బిజీ. మీరు నమ్మరు, ఇవాళ ఒక ఇన్నోవా క్రిస్టా, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇగో ఇట్లాంటివి ఉంటాయి సక్సెస్ స్టోరీస్ అవన్నీ. ఇప్పుడు నిన్న సూర్యాపేటలో ఒక అమ్మాయి వస్తే నేను అన్న, ఉద్యోగము ఏం చేస్తారు తల్లి నాకు అర్థం కాదు, ఏదన్నా ఎత్తుక్కోవాలి, ఏం చేస్తావు ఉద్యోగం? సూర్యాపేటలో ఎంత వస్తుంది సార్? 10,000 ఇస్తారు. అమ్మాయి మీ నమ్మరు, 1,00,000 రూపాయలు మొత్తం మీద ఎక్కడి నుండో పట్టుకొచ్చుకుంది. జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేసుకుంది. నెలకు రోజుకు 2,000 సంపాదిస్తుంది. 60,000 వస్తున్నాయి. ఆమె ఏమంటుంది, నాకు నెలకు 12,000 వచ్చేసామి, 60,000 నా ఖర్చులు కొని 60,000 మిగులుతున్నాయి. ఒక్కసారి స్టాండర్డ్ పెరిగిపోలే, ఆటోమేటిక్గా ఏంది, ఒక సంవత్సరం కష్టపడ్డదంటే ఒక కారు వస్తుంది. అంటే నేను ఇవన్నీ చెప్తే మన ఎవరో విమర్శిస్తున్నారు, ఉద్యోగం చేస్తే స్కామ్, ఉద్యోగం చేస్తే ఇట్లా సంపాదిస్తారు. అరే బజ్జీలతో కూడా డబ్బులు సంపాదించవచ్చు. కళ్ళు కంపౌండ్ ముందర సీకులు అమ్ముకునేటోడు కూడా వ్యాపారమే. వాడు కూడా లక్షలు సంపాదిస్తుండు. హైదరాబాద్ మాదాపూర్లో 2 వీలర్ మీద టిఫిన్లు అమ్మేటోడు కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు. నీకు ఇదే ఉద్యోగం చేస్తే వస్తుందా? సో నేను చెప్పే పాయింట్ ఇది. నేను చెప్పే పాయింట్, ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక 0 పొజిషన్ నుండి వచ్చిన వాళ్ళే. ఉద్యోగం చేస్తే నీ ఎర్నింగ్ ఇంత అని నువ్వు ఫిక్స్ అయ్యి దానికోసం పనిచేయడమే. సో నేను అందుకని ఏం చెప్తా అంటే, నీ జాతకంలో యోగం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్ళి డబ్బులు సంపాదించడానికి ఖచ్చితంగా నీకు అవకాశం ఉంది. సో నువ్వు అది వ్యాపారం, నువ్వు బజ్జీల బండి పెట్టుకున్నా, కూరగాయల షాప్ పెట్టుకున్నా, ఏది చేసుకున్నా ఇవాళ చాలా రకాలు బ్రెయిన్తో సంపాదించాలా. నేను అనేది ఏంటంటే, కష్టపడితే పైసలు వస్తాయనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు, బ్రెయిన్తో సంపాదించాలి. సో అందుకని నేను చెప్పే చాలా మంది, నాకు ఏకలవ్య శిష్యులు చాలా మంది ఉంటారు, మీ మోటివేట్ చేస్తుంటారు, మీరు ఉద్యోగాలు చేయకండి, మీరు ఇట్లా డబ్బులు సంపాదించండి అంటే. చాలా మంది ఏకలవ్య శిష్యులు ఉంటారు. చాలా మంది నాకు తెలియకుండా కూడా డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎన్నో రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది ఉంటారు. సో నేనైతే అదే నమ్ముతా. సో ఓవరాల్గా తీసుకుంటే నా ఫుడ్ అంతే, నెలకు ఒక 2 పెగ్గులు వేసుకొని లైఫ్ లీడ్ చేసుకుంటాం. నాకు బాగా కిక్ ఇచ్చేది షాపింగ్. విదేశాల్లో అది కూడా విదేశాల్లో మళ్ళీ ఇక్కడ కూడా ఏంది, ఇప్పుడు లండన్ పోయినా అనుకోండి, బీస్టర్ విలేజ్ వెళ్తా, అంటే షాపింగ్ ఏరియా అది. లేదు దుబాయ్ వెళ్ళినా, దుబాయ్ మాల్కు పోతా. అట్లా ఎక్కడ ఉంటే ఆ విలేజ్లకు పోతా. ప్యారిస్ పోతే అక్కడ పోయి ఏం చేస్తా అంటే, హ్యాండ్ బ్యాగులు, లేడీస్ హ్యాండ్ బ్యాగులు అవి కొంటా. కొని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం ఉన్న అమ్మాయిలకు తలా ఒక బ్యాగ్ ఇచ్చేస్తా. ఉత్తగియ దాంట్లో 1,000 రూపాయలు పెట్టి ఇచ్చేస్తా. మీ లైఫ్ టర్న్ అవుతుంది అని ఇచ్చేస్తా. అట్లా అంటే లేదంటే నాకు ఇక్కడ హైదరాబాద్లో కొద్దిగా బోర్ కొట్టింది, కార్ తీరా అని చెప్తా, ఇన్నోర్బట్ ఇంకో నెక్సస్ మాలో ఇంకేదో మాల్కు పోయి నాకు అవసరం ఉన్నా లేకున్నా 2 చెప్పుల జతలు, 2 పర్ఫ్యూమ్లు కొని తెచ్చి పెట్టుకుంటా. ఇక్కడ కూడా చేస్తారు. ఇక్కడ కూడా చేస్తా. ఇక్కడ కాకపోతే కొద్దిగా చూసుకొని చేస్తాం. ఇక్కడ కొన్ని ప్రాంతాలల్లో చూసుకొని చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి పోతే ఇది ఏం రచ్చలేదు. ఇక మనం పోగానే వాడు పెడితేనే ఉంటాడు ఇక కెమెరా, అలా ఎంటర్ కాగానే వాడు కెమెరా పెడితేనే ఉంటాడు. ఇక్కడికి పోయినా మీకు పబ్బులకు పోతేనే ప్రైవసీ లేదు. మన ఓపెనింగ్ పబ్బుకు పోయినా పెడితేనే వాడు కెమెరా. అంతే కదా. ఇక ఏం చేస్తాం, నేను వచ్చిందే పబ్ ఓపెనింగ్, ఇంకేం చేస్తాం. ఆ పెద్ద పబ్ హైదరాబాద్లో మొన్ననే ఓపెన్ అయింది. సరే తీసుకుని ఇంకా నాకు అంటే అలవాటు అయిపోయింది. అంటే ఏ స్టేజ్కి వచ్చినామంటే, పబ్లో కూర్చొని కెమెరాలు చూస్తున్నారా, కెమెరాలు ఎవరైనా పెట్టిర్రా అనే స్టేజ్ దాటిపోయినాం. కాసేపు రిలాక్స్ అవ్వడానికి అంటే నేను బోను కదా, నేను పోయేదే నెలకు. అది కూడా ఇప్పుడు ఎవరో ఆస్ట్రేలియా నుండి వచ్చిండు అంటే బాగా, ఇప్పుడు మీలాంటి ఎగ్జాంపుల్, మీరు అమెరికాలో ఉన్నారు, మీకు నాకు సన్నిహితం ఉంది, మీరు ఏమంటారు, రండి గురూజీ మీతో వచ్చినప్పుడు పబ్లో కూర్చున్నాము, నాకు తెలుగు బ్యాండ్ అంటే ఇష్టం, బాలీవుడ్ బ్యాండ్ అంటే ఇష్టం. సో దాన్ని ఎంజాయ్ చేయాలి కదా, నేను కూడా మనిషినే కదా, ఎంజాయ్ చేయాలి. ఉత్తగా ఏం కూర్చుంటా, వాడు మనం చూసి ఓనర్ వచ్చి మీకోసం చేపించిన అదేదో
దాని ఏదో పేరు ఉంటుంది సార్ అది. మొత్తం ఇలాయచీలు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఒక పెగ్గేస్తారు. దాని పేరు గుర్తు రావట్లేదు నాకు. దానికి ఒక పెగ్గు పేరుంది. అది తెచ్చి ముందర పెడతారు. వేడి నీళ్ళతోని ఇలాయచీ దాల్చిన చెక్క లవంగాలు వేసి తయారు చేస్తారు. అది పెడతాడు. ఓకే, నా పేరు వస్తలేదు. అది పెడతాడు. పెట్టంగా నా పెగ్గు తాగుకుంటూ ఆ సంగీతం అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ లోపు ఎవడో సందులకించి వచ్చి వాడేదో వేణుస్వామిని కొత్తగా దొరకబట్టినట్టు బిల్డప్ ఇచ్చి సెల్ ఫోన్ తీసుకుంటే మన ఇట్లనే ఒకసారి తబలా రస్లో పోయి కూర్చున్నప్పుడు తెలుగు బ్యాండ్ జరుగుతుంది ఏదో, ఆ బ్యాండ్ కోసం ఎంజాయ్ చేస్తున్న సాంగ్ వాడు దొంగతనంగా తీసేందుకు ప్రయత్నం చేస్తే ఈ టారా బాబు అన్న ఎదురుగా నిలబడి మంచిగా తీసుకొని చేతిలో గ్లాస్ తీసుకోరా బాబు తీసుకో, ఎందుకు నీకు కష్టం, పెట్టుకోపో, ఎవరికి ఇస్తే వచ్చుకోపో, ఎవరికి ఇస్తే వచ్చుకోపో, ఇట్లా అట్లా పట్టుకున్నాం. సో ఏం చేస్తాం, ఇంకా ఇప్పుడు అనుభవించాలంటే కొన్ని వదులుకోవాలి. ఇంకా అందుకని ఎంజాయ్